గైస్, సో ఈ రోజు వీడియోలో నేను మీకు ఈరోజు ఒక మంచి ట్రేడ్ అయితే ప్లాన్ చేసాం మనము. సో రివర్సల్ ట్రేడ్ గైస్. సో ఆ ట్రేడ్ లాజిక్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మార్నింగే మనం లైవ్లో కూడా చాలా మంచి పాయింట్స్ అయితే బుక్ చేసాం ఈరోజు. ఆల్మోస్ట్ మీకు 1:2 రేషియోలో జస్ట్ 13 పాయింట్స్ స్టాప్ లాస్ తోటి 26 పాయింట్స్ క్యాప్చర్ చేసాము. దాని తర్వాత మళ్ళీ మనం రివర్సల్ ఎంట్రీ అయితే ప్లాన్ చేసాము. సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లో ఎలా ప్లాన్ చేసాము ఏంటనేది చూపిస్తాను. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ అంటే మనం ట్రేడ్ చేసిన తర్వాత ఈ లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు ఈ వీడియోస్ నచ్చితే ఈ వీడియోస్ని లైక్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం మార్నింగ్ కాల్ ఆప్షన్లో ఎంట్రీ అయితే ప్లాన్ చేసినాము. సో ప్లాన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, మనకి 24,258. సో ఈ లెవెల్ దగ్గర మనకి రెసిస్టెన్స్ అయితే ఉండే అనమాట. సో మార్కెట్ ఇక్కడికి వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసాము. సో వెయిట్ చేసిన తర్వాత సో నేను ఏ పొజిషన్ ఇచ్చానో మీకు చూపిస్తాను. మనం నిఫ్టీలో అయితే ట్రేడ్ చేసినాం ఈరోజు 24,200 పుట్ ఆప్షన్ అనమాట. సో ఈ ఎంట్రీ మనం ఎక్కడ ప్లాన్ చేసాం ఏంటనేది మీకు చూపిస్తాను చూడండి. సో ఈ ఎంట్రీ వచ్చేసి మనం మన గ్రూప్లో ఇక్కడ మీరు చూడండి, కావాలంటే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు స్క్రీన్ షాట్ కూడా పెడతాను చూడండి. ఈ ఎంట్రీ మనం 162లో ఎంట్రీ అయితే ప్లాన్ చేసినాము. సో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రాసి కూడా పెట్టాను. సో 160 అంటే 162లో మేము ఎంట్రీ తీసుకున్నాము. సో జస్ట్ మనకి 146 అంటే 16 పాయింట్స్ మేము స్టాప్ లాస్ తీసుకున్నాము అండ్ 229 వచ్చేసి టార్గెట్ తీసుకున్నాము. ఇక్కడ చూడండి, దీనికి రీజన్ ఏంటంటే ఇక్కడ చూడండి గైస్, ఎప్పుడైనా సరే మనకి కంటిన్యూగా ఇక్కడ ఈ ఏదైతే ప్రీమియం ఫాల్ అయింది చూడండి. ఎక్కడి నుంచి ఫాల్ అయింది మీకు మార్నింగ్ ఆల్మోస్ట్ 249, 250 వరకు ఉండే. సో 250 నుంచి మీకు ఆల్మోస్ట్ ఎక్కడి వరకు పడిపోయింది చూస్తే మీకు 150 వరకు ఫాల్ అయింది. సో ఫాల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఇలా కంటిన్యూగా ఫాల్ జరిగిన తర్వాత ఇక్కడ కొంచెం కన్సల్టేషన్ అయితే జరిగింది. సో ఈ కన్సల్టేషన్లో ఎక్కడైతే మనం ఈ కన్సల్టేషన్ ఉందో ఈ లోవర్ లోస్ని అయితే క్రియేట్ చేసింది. ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లో టచ్ చేసి మళ్ళీ రివర్స్ అవ్వడం జరిగింది. ఇక్కడ 2 టైమ్స్ చూడండి, మీకు ఈ లెవెల్ని టచ్ చేయడము దాని తర్వాత మళ్ళీ రివర్స్ రావడం జరిగింది. సో మేము ఇక్కడ ఏంటంటే జస్ట్ తక్కువ ఒక చిన్న స్టాప్ లాస్ తీసుకొని మేము ఈ ఎంట్రీ అయితే ప్లాన్ చేసాము 162లో. వన్స్ ఈ లెవెల్ ఏదైతే ఈ 174 అండ్ 175 రీచ్ అయిన తర్వాత ఈ కన్సాలిడేషన్ బ్రేక్ అయిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. అండ్ నేను చూడండి, ఇక్కడ మీకు గ్రూప్లో కూడా పెట్టాను 1:3 వరకు మనం వెయిట్ చేద్దామని చెప్పేసి. సో వన్స్ ఇది రీచ్ అయిన తర్వాత డైరెక్ట్గా మళ్ళీ 170, 175 అయితే క్రాస్ అయిపోయింది. సో క్రాస్ అయిన తర్వాత చూడండి, మీకు సింగిల్ క్యాండిల్ అంటే మీకు 5 మినిట్స్ క్యాండిల్లోనే చాలా ఎక్కువ బయింగ్ అయితే వచ్చింది. సో డైరెక్ట్గా మనకి టార్గెట్ అయితే హిట్ అయిపోయింది. సో వన్స్ మనకి చూడండి 160 నుంచి మనకి ఆల్మోస్ట్ 320, 310 వరకు వెళ్ళింది. సో మన గ్రూప్ ఎవరైతే మన మెంటర్షిప్ ప్రోగ్రామ్లోకి వస్తానో ఆల్మోస్ట్ మనకి 137 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేశాడు. అంటే సింగిల్ లాట్తో 9,000 రూపీస్ ప్రాఫిట్ అయితే బుక్ చేయడం జరిగింది. సో దీంట్లో మనం సింగిల్ లాట్ మాత్రం చేసాము. మార్నింగ్ మనకి 10,000 రూపీస్ ప్రాఫిట్ ఉంటే దీంట్లో ఒక 3,800 అలా వచ్చింది. సో ఓవరాల్గా మనం జస్ట్ 2 ట్రేడ్స్ చేసి డే అయితే క్లోజ్ చేసాము. సో చాలామంది ఏంటంటే ఓవర్గా ట్రేడ్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీస్ అయితే ప్లాన్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఒక డిసిప్లిన్గా 1, 2 లేదంటే మ్యాక్స్ 3 ఎంట్రీస్ చేసి సో మనం వచ్చిన ప్రాఫిట్లోంచే రిస్క్ చేసుకుంటూ మనం ట్రేడ్స్ అయితే చేయాలి. సో మీలో ఎవరైనా సరే ఓవర్ ట్రేడింగ్ ప్రాబ్లం ఉండి మీరు ఎలా ట్రేడ్ చేయాలో తెలియకపోతే మాత్రం సో మన కమ్యూనిటీ మీకు హెల్ప్ చేస్తుంది. ఒకవేళ మీరు డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి DM చేయండి. ప్రతి ట్రేడ్కి ఒక లాజిక్ ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ అనేది చాలా మంచిగా మెయింటైన్ చేయాలి. దీంట్లో మనం 1:3 మెయింటైన్ చేసినాము, మార్నింగ్ 1:2 మెయింటైన్ చేసినాము. సో ఇలా రిస్క్ రివార్డ్ అనేది ఎక్కువ మెయింటైన్ చేయండి. సో చాలామంది ఏంటంటే లాస్ వచ్చినప్పుడు ఎక్కువ లాస్ బుక్ చేయడం, ప్రాఫిట్ వచ్చినప్పుడు చిన్న ప్రాఫిట్ బుక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా కాకుండా రివర్స్లో మనం అయితే చేయాలి. ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ క్వాంటిటీ లైక్ ఎక్కువ పాయింట్స్ హోల్డ్ చేయడము, లాస్ వచ్చినప్పుడు చిన్న స్టాప్ లాస్ తోటి బయటకు వెళ్ళిపోవడము, ఇట్లాంటివి చేస్తే మీరు మార్కెట్లో ఎక్కువ రోజులు అయితే ఉంటారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.